ఏడుకొండలవాడు కళ్యాణ మహోత్సవం పద్మావతీదేవితో జరిగిన తర్వాత అగస్త్యాశ్రమంలో 6 నెలలు ఉండి కొండపైకి వెళ్ళాడు. అక్కడ చెట్టు కింద ఉన్నాడు. పద్మావతీదేవి, లక్ష్మీదేవి, వకుళమాలిక, ఏడుకొండలవాడు కొన్నాళ్ళు ఏడుకొండలవాడు అందరూ కలిసి ఆ చెట్టు దగ్గర అందరూ ఉన్నారు కొన్నాళ్ళు. తర్వాత శివుడు, బ్రహ్మ, నారదుడు వచ్చి ఏడుకొండలవాడా, నువ్వు మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోతావు కదా, భక్తులను అనుగ్రహించడానికి నువ్వు ఇక్కడ ఒక మూర్తిగా ఉండాలి అని కోరారు. అప్పుడు సరేనని ఏడుకొండలవాడు అన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి కొల్హాపూర్లో భక్తులను అనుగ్రహిస్తుంది. మళ్ళీ పద్మావతీదేవి మంగాపురంలో భక్తులను అనుగ్రహిస్తుంది. మంగాపురం అంటే తిరుచానూరు. వకుళమాలిక యందు నీ పూలమాలగా నీ యందు ధరిస్తావు అని కోరారు. సరే అని ఏడుకొండలవాడు విగ్రహమూర్తిగా మారిపోయాడు.